చంద్రబాబు నివాసంలో టీడీపీ తొలి జాబితాను టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు దాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. ఇంతవరకు కూడా ఎక్సర్సైజ్ చేశాం. ఈ ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతూ ఉంది. ఒకవైపు పార్లమెంట్ అభ్యర్థుల మీద, మరొకవైపు శాసనసభ నియోజకవర్గాలకు అభ్యర్థుల గురించి, అదేవిధంగా మరొక వైపు ఏదైతే మహాకూటమిలో ఉన్నటువంటి మిగతా పార్టీలు ఉన్నారో వారితో కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇవి ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. ఈ రోజున తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో మొదటి విడతగా మొదటి ఫేజ్లో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థుల్ని ప్రకటించాలని నిర్ణయించాం. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలు ఈ లిస్టు మీకు అందజేయడం జరుగుతుంది. నియోజకవర్గం నియోజకవర్గం బోధ్ జి నగేష్, మెదక్ ఎం హనుమంతరావు, పరిగి కె హరీశ్వర్ రెడ్డి, తాండూర్ పి మహేందర్ రెడ్డి, లిస్ట్ ఇస్తాను. కంటోన్మెంట్ జి సాయన్న, సికింద్రాబాద్ తలసాని శ్రీనివాస యాదవ్, ఖైరతాబాద్ కె విజయరామారావు, భువనగిరి ఏ ఉమామాధవరెడ్డి, స్టేషన్ కనపూర్ కడియం శ్రీహరి, డోర్నకల్ సత్యవతి రాథోడ్, నర్సంపేట్ రేవూరి ప్రకాష్ రెడ్డి, పాలకుర్తి ఎర్రబెల్లి దయాకర్ రావు, నాంపల్లి మహమ్మద్ సలీం, చార్మినార్ ఆలీ మస్కతి, రాజాం కావలి ప్రతిభాభారతి, ఎక్కలి కింజరపు అచ్చయ్యనాయుడు, కింజారపు పలాస గౌతు శ్యామసుందర్ శివాజీ, శ్రీకాకుళం గుండా అప్పుల సూర్యనారాయణ, పాతపట్నం కలమటి వెంకటరమణ, నర్సన్నపేట బగ్గు లక్ష్మణరావు, పాలకొండ నిమ్మక గోపాలరావు, ఆముదాల వలస కోన రవికుమార్, విజయనగరం పోసపాటి అశోక్ గజపతిరాజు, నెల్లిమర్ల ప్రతివాడు నారాయణ స్వామినాయుడు, నర్సీపట్నం చింతకాల అయ్యన్న పాత్రుడు, పెందుర్తి బండారు సత్యనారాయణమూర్తి, పాయకరావుపేట చెంగల వెంకట్రావు. మొత్తం 27 నేమ్స్ అండి. శాసనసభ అభ్యర్థులు మొదటి ఫేజ్లో ఉండేటువంటి నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాలు ఇప్పుడు మేము రిలీజ్ చేశాం. దీని తర్వాత మా డిస్కషన్స్ అన్ని కూడా కంటిన్యూ అవుతున్నాయి. ప్రాబబుల్ గా ఈవినింగ్ మరి కొంతమంది లిస్ట్ కూడా రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాం. డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి కాబట్టి మొట్టమొదటిగా 27 అభ్యర్థులను ప్రకటించాలనే ఉద్దేశంతో ప్రకటించాం.